audio jungle. నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. చూస్తున్నాం మనం కాస్టింగ్ కౌచ్ దాని గురించి. వాళ్ళంతా చాలామంది లేడీస్ ఏదో వాళ్ళు మీటింగ్స్ పెట్టారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ను వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నారు. ఆ ప్రాబ్లమ్స్ను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ అందరూ చూస్తున్నాం కదా, ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళు చెప్తున్నారు, మంచిదేనండి. ఎందుకంటే ఎవరి ప్రాబ్లం గురించి వాళ్ళు ఫైట్ చేసుకోవడం మంచిదే, ఎక్కడా దాన్ని తప్పుబట్టే అవకాశం అయితే లేదు ఎవరికి కూడా. కానీ చివరికి వాళ్ళు ఎలా ఎండ్ చేస్తున్నారండి ఆ ప్రాబ్లంని? పవన్ కళ్యాణ్తో ఎండ్ చేస్తారా? పవన్ కళ్యాణ్ గారితో ఎండ్ చేస్తారా? కళ్యాణ్ గారు ఏం చేశారు? ఆయన ఏమన్నా ఎమ్మెల్యేనా, ఒక ఎంపీయా, లేకపోతే ఒక మినిస్టరా, సీఎమ్మా, పిఎమ్మా? ఏంటి ఆయన ఆయనతో మీరు ఎండ్ చేస్తారా? మీరు చూస్తే నేను నార్మల్గా ఇలాంటి టాపిక్స్ గురించి డిస్కస్ చేయనండి. ఇవాళ కూడా ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే, వాళ్ళ పెట్టిన మీటింగ్లో సంజయ్ గారు ఒకళ్ళు ఉన్నారు. ఆవిడంటే నాకు చాలా గౌరవం ఉంది విడిగా, పర్సనల్గా. సంజయ్ గారు ఉన్నారు, అలాగే కోదండరామ్ గారు కూడా వచ్చారు. మరి వాళ్ళు సపోర్ట్ చేయడానికి నేను తప్పు పట్టను, కానీ వాళ్ళు మాట్లాడే ప్రతి దాంట్లో కూడా చివరికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారిని తీసుకొని వస్తున్నారు. కళ్యాణ్ గారు ఏం చేశారండి నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా మన దగ్గరికి వచ్చేదన్నా చెప్పినప్పుడు ప్రాబ్లం ఉందని, అది వచ్చేసేసరికి కొంత ఇష్యూస్ సృష్టిస్తూ ఉంటే ఖచ్చితంగా వాటిని మనం చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, కేసీఆర్ గారైనా ముందు కోర్టుకు వెళ్ళమ్మా, స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు, అక్కడ నీకు న్యాయం జరగకపోతే మేము ఖచ్చితంగా నీ వెంట నుంచుంటాం అన్నారు. కళ్యాణ్ గారు అదే కదా చెప్పింది. అది అందులో ఏమైనా తప్పు ఉందా అండి? ఆ మాటకి పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఎంత మాట అన్నారండి ఇవాళ? ఎంత మాట అసలు అది? అంటే ఇక్కడ ఇది చివరికి వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడటం, కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడటం, లేకపోతే ఇంకోటి మాట్లాడటం, చివరికి వచ్చేసరికి కళ్యాణ్ గారిని తిట్టడం, చివరికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ తిట్టడం, ఎవరో చేత మసాజులు అంట, ఎవరో ఇదంట, ఇష్టం వచ్చినట్టుగా ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడారు. రైట్, ఇదంతా ఎవరు చేపిస్తున్నారు? ఏ ఛానల్ చేపిస్తున్నాయి, ఏ మీడియా చేపిస్తుందో మనకు తెలుసు. ఎందుకంటే ఎన్నో ప్రాబ్లమ్స్ని పక్కన పట్టేసి మీడియా కూడా కేవలం ఇలాంటి నిజంగా పవన్ కళ్యాణ్ని తిట్టించడం కోసం ఇలాంటి మీటింగ్లు పెట్టి ఇలా చేయటం మాత్రం నిజంగా వాళ్ళ సంస్కారం ఏమనాలో కూడా తెలియదు మనకి. కాకపోతే ఒకటండి, పాముకి పాలు పోసి పెంచితే ఎలా ఉంటుంది అనేది వాళ్ళ కళ్యాణ్ గారికి కూడా తెలిసే ఉంటుంది. పాముకి పాలు పోసి పెంచితే ఎలా ఉంటుందో అనేది కళ్యాణ్ గారికి తెలిసి ఉంటుంది. మేమందరం కూడా ఫీల్ అయ్యాం, ఎందుకు ఈయన ఇలా చేశాడు, ఇదేంట్రా బాబు ఇలా చేశాడని చెప్పేసి. కళ్యాణ్ గారు ఎవరికి సపోర్ట్ ఇచ్చారు లాస్ట్ ఎలక్షన్స్లో? ఎవరు చేస్తున్నారు వాళ్ళ కళ్యాణ్ గారిని? ఎవరు తిట్టిస్తున్నారు కళ్యాణ్ గారిని? ఎవరు ముందుకు వచ్చి వీళ్ళందరినీ తీసుకొచ్చేసేసి, అంటే బాధ ఉంటే చెప్పుకోవచ్చండి, మాట్లాడండి బాధ గురించి. నేను జడ్జిని కాదు, మీ వెనకాల నేను ఉంటా, కోర్టులో మీకు న్యాయం జరగకపోతే మీ వెనకాల నేను ఉంటా అన్నప్పుడు అంతకంటే ఏం చెప్పాలి? ఎవరైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే మాట అంటే నిజంగా ఇలాంటి బూతులు చంద్రబాబు నాయుడు గారిని తిడతారు వాళ్ళు? లేదా బాలకృష్ణ గారిని తిడతారా? ఆ పేర్లన్నీ ఎత్తారా ఎక్కడన్నా? అసలు వాళ్ళ పేర్లన్నీ ఎత్తారా? అలా పేర్లన్నీ ఎత్తారా అండి? చంద్రబాబు నాయుడు గారి కానీ, బాలకృష్ణ గారి కానీ ఎవరి పేర్లన్నా ఎత్తి మాట్లాడారా వాళ్ళు? కేవలం మెగా ఫ్యామిలీ, లేకపోతే కళ్యాణ్ గారు చివరికి వచ్చేసరికి ఆ 4 కుటుంబాలు అంటారు, కానీ తిట్టేది మాత్రం మొత్తం మెగా ఫ్యామిలీని. మిగతా వాళ్ళు లేరా ఇండస్ట్రీలో? అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఎక్కడ మీకు అవకాశాలు ఇవ్వడానికి మిమ్మల్ని పడుకోమంటున్నారు అన్నారు. రైట్, నిజంగా మన భారతదేశంలో ఆడవాళ్ళు పడుకోమంటే పేక కోసుకొని వస్తారు, కానీ అవకాశం కోసం వెళ్ళి పడుకుంటారా అండి? నేను వాళ్ళతో పడుకున్నాను, వీళ్ళతో పడుకున్నాను, 100 మందితో పడుకున్నాను, నాకు అయినా అవకాశం ఇవ్వలేదు, ఏమనాలి వాళ్ళని? అంటే మనకు ఒక అవకాశం వచ్చిద్దంటే పడుకుంటాము మనం వెళ్ళి. భారతదేశంలో స్త్రీలు అలా ఉన్నారా? భారతదేశంలో లేడీస్ నిజంగా అలా ఉన్నారా? భారతదేశంలో ఏ స్త్రీ అయినా సరే అవకాశం ఇస్తాను నీకు, లేదా ఉద్యోగం ఇస్తా అంటే పడుకుంటుందా అండి? నీతి గల స్త్రీ, భారతదేశ సంప్రదాయాలను గౌరవించే ఆడవాళ్ళు ఎవరు కూడా నీకు అవకాశం ఇస్తాం మాతో వచ్చి పడుకో అంటే పడుకుంటారా? ఎందుకు? నువ్వు చేయాల్సిందంతా చేసి, అవకాశాల కోసం చేయాల్సిందంతా చేసి వాళ్ళు మాకు అవకాశం ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వాలి అవకాశం? మీ దగ్గర టాలెంట్ ఉంటే ఇస్తారు, మీరు వెళ్ళి పడుకుంటే ఇస్తారు అవకాశాలు? కరెక్టా అది? రైట్, అయినా మీ ప్రాబ్లం ఉన్నాయి, మీరు మాట్లాడుకోండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చి చెప్పాల్సిన అవసరం ఏంటి? ఆయనకి తప్పు అనిపిస్తే మాట్లాడతారు, లేకపోతే కాముగా ఉంటారు. ఆయనకు చెప్పింది ఆయన చెప్పారు. బూతులు తిట్టాల్సిన అవసరం ఉందా?
ఎందుకంటే ఇప్పుడు మీరు ఇదే మాట ఒక కేసీఆర్ గారినో వాళ్ళు కూడా ఇదే అంటారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, కేసీఆర్ గారి దగ్గరికి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరు వెళ్ళినా అమ్మ చట్టాలు ఉన్నాయి, చట్టాల పని తాను చేసుకుపోతాయి, చట్టాల్లో అవ్వకపోతే మేము ఉంటాం, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం అనే మాట్లాడతారు ఎవరైనా సరే. మాట్లాడితే వాళ్ళని ఇదే మాట మీరు తిట్టగలరా? ఇలాగే మీరు తిట్టగలరా? తిడితే ఏంటి మీ పొజిషన్? నెక్స్ట్ మీరు ఉండగలరా? ఇలాగే తిట్టి మీరు నెక్స్ట్ మీ భవిష్యత్తు ఏంటి? ఎందుకంటే కళ్యాణ్ గారిని తిడితే ఎవరు అడిగేవాళ్ళు లేరు, ఎవరేం మాట్లాడరు, మహా అయితే వాళ్ళ అభిమానులు కొంచెం రెచ్చిపోతారు లైవ్లో వాటిల్లో అని చెప్పి మీరు మాట్లాడటమే కానీ నిజంగా మీరు అడగగలరా? నిజంగా వాళ్ళని ఎవరినైనా తిట్టగలరా? తిట్టలేరు. ఎందుకంటే వాళ్ళని తిడితే మీరు ఉండరు, మీకు మీడియా సపోర్ట్ ఇవ్వదు, మీడియాలో తీసుకెళ్లి మిమ్మల్ని కూర్చోబెట్టదు, మీకు ఏ సపోర్టు ఉండదు. కాబట్టి మీరు ఎవరిని తిట్టరు. కేవలం పవన్ కళ్యాణ్నో మెగా ఫ్యామిలీనో తిడతారు. ఎక్కడన్నా ఆడవాళ్ళ గురించి చండాలంగా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయండి పబ్లిక్లో? మెగా ఫ్యామిలీ ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారు ఆయన 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు, 2 పెళ్లిళ్ళు చేసుకున్నారు, 4 చేసుకున్నారు, పబ్లిక్ తెలిసిందే కదండి, తెలిసే చేసుకున్నారు కదా. ఎవరన్నా వచ్చి కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళల్లో? మీరు ఈ రకంగా బూతులు, ఎవరైతే ఆడవాళ్ళు సంప్రదాయాలు గౌరవించే వాళ్ళు తిట్టకూడదో అలాంటి బూతులు మీరు మాట్లాడటం అనేది నిజంగా చాలా 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 శోచనీయం, చాలా మాటల్లో చెప్పలేనంత బాధాకరం అది. నిజంగా మీరు అలాగా తిడతారు అనేది కూడా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. బహుశా అది మీకు మాత్రమే చెల్లింది అనుకుంటా. రైట్. ఇకపోతే చెప్పాను నేను, పాముకి పాలు పోసి పెంచేశారు మన పవన్ కళ్యాణ్ గారు, ఇవాళ అనుభవిస్తున్నారు దానికి. ఒకటే అండి, మేము చాలా మందితో చెప్పా, మనలో యూనిటీ లేకపోతే ఇలాగే ఉంటది. ఓ చిన్న పదవి కోసం గ్రూపులు చేరతారు, కొట్టుకుంటారు, మాకు ఆ పదవి ఇవ్వలేదు, ఈ పదవి ఇవ్వలేదు అని చెప్పేసి. ఇవాళ చూస్తే బయట వాళ్ళు అటాక్ చేస్తే మాత్రం మనకి బాధపడటం తప్ప ఒక్కొక్కటి రగిలిపోతుంది, వేసేస్తాం, పొడి చేస్తాం. వద్దండి, అలాంటి మాటలు వద్దు. మనం రాజ్యాంగాన్ని గౌరవించాలి, చట్ట ప్రకారం వెళ్ళాలి. ఏదైనా కానీ ఇబ్బందిగా ఉంటే ఖచ్చితంగా చట్ట ప్రకారం వెళ్ళాలి, కానీ రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందే. మన దేశంలో అంబేద్కర్ గారు టైంలో మనకు రాజ్యాంగాన్ని ఇచ్చారు, దాని మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి, జరగాలి. కానీ ఉన్న రాజ్యాంగాన్ని గౌరవించకుండా మనం పొడి చేస్తాం, చంపేస్తాం, నరికేస్తాం అనేది కరెక్ట్ కాదు. ఎంతమందిని పొడి చేస్తాం, ఎంతమందిని నరికేస్తాం. కానీ మనం చేయాల్సింది మాత్రం కలిసికట్టుగా ఉండి పోరాటం అయితే చేయాలి. ఇలాంటి ఏమనాలో కూడా తెలియదు నాకు. వాళ్ళని ఎవరిని తీసుకొచ్చారు, ఎక్కడెక్కడి నుంచి పట్టుకొచ్చారు, ఏమనాలో కూడా తెలియదు. కాకపోతే ఒకటండి, మీడియా అనేది తలుచుకుంటే ఈ రోజున ఏదైనా చేయగలదు. మీడియా తలుచుకుంటే ఏదైనా చేయగలదు. ఎవరినైనా, మెగా ఫ్యామిలీ కాదు, ఏ ఫ్యామిలీనైనా మట్టు పట్టించగలదు. మీరు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా, లేదా ఒక రంగంలో పవర్ఫుల్ గా మీరు ఉండాలనుకుంటున్నారా, పెద్ద రాజకీయ అండదండలు ఉన్న మనుషుల్ని ఎదిరించి మీరు ఉండాలనుకుంటున్నారా అంటే ఖచ్చితంగా మీడియా కావాలి. మీడియా లేకుండా మీరు ఏం సాధించగలరో మరి మాకైతే తెలియదు. మరి చిరంజీవి గారికి ఈ విషయం ఇప్పటిదాకా ఎందుకు అర్థం కాలేదు? ఎంతమంది, ఎన్నిసార్లు అభిమానులు బాధపడ్డారు, మనకు మీడియా లేదే, మీడియా లేకపోయేసరికి చిరంజీవి గారిని ఇలా తొక్కేశారే, మనకి మీడియా కావాలి, మీడియా ఉంటే ఈ రోజున వాళ్ళు ఒక 10 మందిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని, మెగా ఫ్యామిలీని తిట్టిస్తున్నారు కదా. అలాగే మీడియా ఉంటే మీరు చూడండి, కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి సింపతి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే వాళ్ళ మీడియా దానికి కౌంటర్ ఇచ్చి ఇలా చేస్తున్నారు చూడండి, ఒక్కడిని చేసి అని చెప్పి అలా చేస్తుంటే సింపతి వస్తుంది. కానీ ఇక్కడ సింపతి వస్తుందంటారా మీరు? జనాల్లో సింపతి వస్తుందా? ఎలా వచ్చింది? ఎవరో తిడితే మనకు సింపతి వచ్చేస్తుందా? రాదు. దానికి కౌంటర్గా నిజ నిజాలు మనం బయట పెట్టగలిగితే ఆ రోజున సింపతి వస్తుంది. సింపతి రానియకుండా మనకు మీడియా లేదు, సోషల్ మీడియా ఉంది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పొడి చేస్తాం, చంపేస్తాం, ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం. మనలో యూనిటీ లేదు. ఎవడన్నా కొంచెం మాట్లాడుతున్నారంటే వాడి మీద పడి ఏడుస్తూ ఉంటారు ఇంకొందరు జనాభా, వాడిని ఎలా తొక్కేయాలా అని చెప్పేసి. అదంతా ఇంకా మనం ఏం చేయలేము. మనలో మార్పులు లేవు, వాళ్ళు తిడతా ఉంటారు మనల్ని, పడాలి. ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ అండి. చాలాసార్లు చెప్పాను నేను, చాలాసార్లు చెప్పా. కళ్యాణ్ గారికి ముందు వెనక ఎక్కడ చూసినా చిన్న లొసుగు కూడా లేదు మాట్లాడటానికి ఆయన గురించి. కేవలం ఆయన్ని బస్టు పెట్టించాలి, ఆయన్ని తిట్టాలంటే ఇలాంటివి చేస్తారు, తీసుకొస్తారు లేడీస్ని తీసుకొస్తారు. జస్ట్ శాంపిల్ ఇది, ఎప్పుడో చెప్పా, జస్ట్ శాంపిల్. మున్ముందు ఇంకా పచ్చి బూతులు వినాలి, ఇంకా పచ్చిగా ఉంటాయి. రెడీగా ఉండండి. విని 2 ఉన్నాయి ఇక్కడ మనకు ఆప్షన్స్. విని లైట్ తీసుకోవటం, కళ్యాణ్ గారి వైపు నుంచోవటం ఒక ఆప్షన్. 2 మీడియా పెట్టుకుని మనకు కౌంటర్ ఇచ్చుకోవటం, అది 2వ ఆప్షన్ అయితే కుదరదు. 3 అంటే 2 అని చెప్పాను, ఇంకా ఉన్నాయంటే ఆ 2లో కూడా ప్రజారాజ్యం టైంలో శోభారాణి అని మీకు ఒక అమ్మాయి ఉంది,
దళిత అమ్మాయి, దళిత సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయి, ఎలాంటి వాళ్ళు మాట్లాడినా హడలెత్తించేది. అందరం కూడా హ్యాట్సాప్ చెప్పాము అమ్మాయికి, శోభారాణి గారికి. అదరగొట్టేది. ఏరండి అలాంటి టీం ఏదండి? అలాంటి టీం వద్దా? ఎందుకంటే మనం నిజాయితీగా ఉంటాం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, డ్రైవింగ్ మనం బాగా చేస్తాం, మనం బాగా వెళ్తాం, కానీ యాక్సిడెంటే చచ్చిపోతాం. ఎందుకని? వెనకాలోడు రాంగ్ రూట్లో వచ్చి కొడితే మనం ఎంత బాగా వెళ్ళినా చచ్చిపోవాల్సిందేగా. ఆడు కొడుతున్నాడు, మనం ఏం చేయట్లా, మనం నిజాయితీగా వెళ్తున్నాం. రాంగ్ రూట్లో వెళ్ళట్లా, మనం రైట్ రూట్లో వెళ్తున్నాం. వాడు రాంగ్ రూట్లో వచ్చి కొట్టాడు, ఏం చేయాలి? చచ్చిపోతాం. ఎవరికి దెబ్బ? మనకి, అడ్డదిడ్డంగా వచ్చి కొడితే. కాబట్టి మనం ఎంత నిజాయితీగా వెళ్ళామనేది కూడా కాదండి రాజకీయాల్లో. వాళ్ళు వెళ్ళే రాంగ్ రూట్కి మనం ఏ స్టెప్ తీసుకోవాలి, ఎక్కడ మనం కరెక్ట్గా వెళ్ళాలి, ఆ రాంగ్ రూట్లో వస్తున్నాడా, వస్తే దానికి ఏంటి, మనం ఇమ్మీడియట్గా మన యాక్షన్ ఎట్లా ఉండాలి అనేది రాజకీయాల్లో ఉండాలి. శోభారాణి లాంటి ఆ దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అలాంటి పవర్ఫుల్ లేడీస్ కూడా మన పార్టీలో ఉండాలి. మాట్లాడే వాళ్ళు కావాలి. అలాంటి పవర్ఫుల్ పర్సన్స్ మనకి కావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మీడియా లేదు, మీడియా లేకుండా ఎలా ఎదిరించాలో మరి నాకైతే తెలియదు. మహా అయితే సోషల్ మీడియాలో జనాలు ఇప్పుడు ఈవెన్ మనమైనా, ఇప్పుడు నేను వీడియో పెడతాను, చూస్తున్నారు, షేర్లు కొట్టేవాళ్ళు కొడుతున్నారు. కొంతమంది అయితే విష్ణు వీడియోలు షేర్లు కొట్టద్దు ఇలా కూడా చెప్తా ఉన్నారు. అంటే మనలో మనకి ఎంత యూనిటీ ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. చూడండి, వదిలేయండి, షేర్లు మాత్రం కొట్టద్దు, ఇలాగ మాట్లాడుతూ ఉన్నారు మనవి కూడా. సో దానికి మనం ఎక్కడ ఏం చేయగలం? మనలో యూనిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది నిజంగా చాలా 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 దారుణం. కళ్యాణ్ గారిని ఇలాగా బూతులు తిట్టడం. చట్టపరంగా వెళ్ళండి, చేతైన వాళ్ళు లాయర్లు ఉన్నారు పార్టీకి సంబంధించి, చట్టపరంగా వెళ్ళండి. ముందు ఇంకా ఆ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఛానల్స్ ఇంకా 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 దారుణంగా వెళ్ళబోతున్నాయి. మీరు అందరూ గెట్ రెడీ, ఓర్చుకొని సింపుల్గా స్మైల్ ఇచ్చి వదిలేసేయండి. బూతులు తిడతారు. ఇంతకంటే బూతే ఉందండి? ఇంకా మాధవ్ చూద్దని తిట్టింది అమ్మాయి, అంతకంటే బూతే ఉంది? ఇంకా ఏమైనా ఉన్నాయా మరి అంతకంటే పెద్ద బూతులు? ఏం లేవు కదా నాకు తెలిసి. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, కేసీఆర్ గారిని తిట్టమనండి, తిట్టి వాళ్ళు రోడ్ల మీద ఇంకా తిరగమనండి. ఏ మీడియా సపోర్ట్ చేస్తుంది వాళ్ళకి? మరి మెగా ఫ్యామిలీకి ఎందుకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లే. సరే, ఒక 20 కోట్లు 30 కోట్లు పెడితే మీడియా అయిపోద్ది. 200 కోట్లు 300 కోట్లు పెట్టి సినిమా తెస్తారు మీరు. 20-30 కోట్లు పెట్టి మీడియా పెట్టుకుంటే అభిమానులు బాధపడరు కదా ఈ రోజున? ఇంతమంది, 100 మంది, 1000 మంది అభిమానులు, లక్షల మంది అభిమానులు బాధపడరు. మీకు జరిగే అన్యాయానికి ఎదురు నుంచుంటారు. ఇంకోటి, మీ ఫ్యామిలీని తొక్కేయాలి, పొలిటికల్గా తొక్కేశారు చిరంజీవి గారిని. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా తొక్కేయాలని చెప్పేసి ఎంతగా ఇది చేస్తున్నారో మీకు అర్థం కావట్లేదా అండి? మీకు అర్థం కావట్లేదా ఎంతగా ఇది చేస్తున్నారు? సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా మిమ్మల్ని ఎట్లయినా సరే తొక్కేసేయాలి, మెగా ఫ్యామిలీని రానీయకుండా చేయాలి, ముందుకు వెళ్ళనీయకుండా చేయాలని చెప్పేసి మీకు ఎందుకు అర్థం కావట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. చిరంజీవి గారికి, మరి రామ్ చరణ్ గారికి అందరం అనుకున్నాం, అరే రామ్ చరణ్ మంచి స్టెప్ తీసుకున్నాడురా, తప్పదు ఇప్పుడు మనకి మరి మీడియా కావాలి, మీడియాలు 2-3 మీడియాలు పెట్టేస్తాడేమో, మెగా ఫ్యామిలీకి ఎవడో మాట్లాడినా కౌంటర్ ఇస్తాడు, ఎవడో తిట్టినా సరే అక్కడ నిజాయితీగా తిట్టరు కాబట్టి కేవలం రాజకీయ పరంగానో వాళ్ళని తొక్కేయటానికో వాళ్ళని తగ్గించడానికో చేస్తారు, కానీ నిజాయితీగా మాట్లాడరు కదా. వాళ్ళ కోసం కౌంటర్ ఇవ్వడానికి మీడియా పెడతారు, పేపర్ పెడతారని ఆశగా ఎదురు చూశారు అభిమానులందరూ. లాస్ట్కి ఏ దిక్కుమాలిన మీడియా లేక మాకు సోషల్ మీడియాలో కూర్చొని మేము మాట్లాడాలా? మీరు మాత్రం సైలెంట్గా ఉంటారా సార్? ఎంత అన్యాయం అండి ఇది. చిరంజీవి గారు, ఎవరన్నా చిరంజీవి గారు కాంటాక్ట్ ఉంటే పంపించండి అబ్బా. సార్ చిరంజీవి గారు, రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మీకు నేను అభిమానిగా ఉన్నా. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అండి, చిన్నప్పుడు నిక్కర్లు వేసుకునే టైంలో కూడా, అంటే నాకు సినిమాలు ఏంటో తెలియనప్పుడు కూడా, 5-6 ఏళ్ల వయసులో కూడా, అంటే సినిమాలు ఏందో కూడా తెలియదు నాకు గుర్తున్నాయి అన్నీ. వెళ్ళిపోయేవాడిని ఫ్రెండ్స్తో పాటు, వెళ్ళి కింద కూర్చొని సినిమాలు చూసేవాడిని. అంత అభిమానం ఉంది సార్ మీరంటే. మీరేమో ఇలాగా, నాకు ఒకళ్ళని తిట్టాలని ఉండదండి, ఏ చంద్రబాబు నాయుడు గారినో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలని ఉండదు. ఎందుకంటే నా స్థాయి అది కాదు. వాళ్ళ పిఏ అపాయింట్మెంట్ కూడా దొరికే స్థాయి నాది కాదు. వాళ్ళని తిట్టే రేంజ్ నాది కాదు. వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు కాబట్టే ఆ స్థానంలో ఉన్నారు. వాళ్ళు ఎంతో కృషి చేశారు కాబట్టి ఆ స్థానంలో ఉన్నారు. కానీ నేను వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని తిట్టే స్థాయి నాది కాదని నాకు తెలుసండి. కాకపోతే ఒకటి నేను మెగా ఫ్యామిలీ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, మీకు అభిమానులుగా ఉన్నప్పుడు అభిమానులు ఏం కోరుకుంటున్నారు, అభిమానులు ఎక్కడ బాధపడుతున్నారు, అభిమానులకి ఏం కావాలి,
అభిమానుల కోసం ఏం చేయాలి? మీరు సైలెంట్గా ఉంటారు సార్, మీరు బాధపడరు సార్. మిమ్మల్ని ఎవరు తిట్టినా, ఎవరు ఎన్ని మాటలన్నా మీరు బాధపడరు సార్. బాధపడేది ఎవరు సార్? బాధ ఎవరికి ఉంటుంది సార్? అభిమానులకు ఉంటుంది. ఎన్ని వేల మెసేజ్లు అండి, నిద్రలు పోవట్లేదు, ఏందన్నా ఆ మాట, ఏందన్నా అమ్మాయి అలా తిట్టింది. మనకి మీడియా ఉంటే అలా తిట్టుద్దా? మనకు కూడా మీడియా ఉంటే అలా తిట్టుద్దా? ఆఫీస్ నుంచి వచ్చానండి నేను, ఆ బాధ తట్టుకోలేక ఆఫీస్ నుంచి వచ్చి మరీ లైవ్ పెడుతున్నాను. ఎక్కడ సార్, మీరు ఎక్కడ ఆలోచిస్తున్నారు? మీ ఫ్యామిలీని మీరు, ఇది శాంపిల్ సార్ ముందు. ఎందుకంటే ఎవరికి అడ్డం ఉన్నా మీ ఫ్యామిలీ అడ్డం. పొలిటికల్గా లేకపోతే మీకు ఏ ప్రాబ్లం లేదు. నాగార్జున గారి లాగా మీడియేటింగ్ సైలెంట్గా ఉంటే మీకు ప్రాబ్లం లేదు. మొన్న సురేష్ ప్రొడక్షన్స్ మీద వాళ్ళ అబ్బాయి, చిన్న అబ్బాయి అభిరామ్ మీద అభియోగాలు చేశారు, ఫోటోలు కూడా బయట పెట్టారు. కానీ వాళ్ళ గురించి ఎక్కడన్నా మీడియాలో ప్రాపగండా చేస్తున్నారా? కళ్యాణ్ గారి గురించి ఏదైనా చెప్పమనండి, చిరంజీవి గారి గురించి ఏదైనా చెప్పమనండి. మీరు ఎలా బతకాలో తెలుసా సార్? చిరంజీవి గారు ముందు చేతులు కట్టుకొని బతకాలి. ఏ అమ్మాయి మాట్లాడినా జాగ్రత్తగా ఉండాలి. ఎవడు ఎక్కడి నుంచి వీడియో తీస్తున్నాడో తెలియదు, ఎవడు ఎక్కడి నుంచి దొంగ పోస్టులు పెడతాడో తెలియదు. మొత్తం మీరు చస్తా బతకాల్సినంత అవసరం ఉంటుంది ముందు మీడియా లేకపోతే. అదే మీ మీడియా మీకుంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మీకున్న పవర్ మేము, మీ వెనకాల మేము కోట్ల మంది అభిమానులు ఉన్నాం. కోట్ల మంది అభిమానులు బాధ పెడుతున్నారు మీరు మీడియా పెట్టుకోలేక. డబ్బులు కావాలా చెప్పండి సార్, డబ్బులు కావాలా చెప్పండి. మేమందరం కూడా రెడీగా ఉన్నాం సార్. మనిషికి ఎవడే స్టామినాకు వాడు 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షల కోట్లు ఇవ్వడానికి మేమందరం కూడా రెడీగా ఉన్నాం. కావాలంటే చెప్పండి సార్, మేము చేస్తాం మీకోసం. కానీ మీడియా అనేది కావాలి. మీడియా లేకపోతే మాలాంటి సోషల్ మీడియాలో మహా అయితే 1,00,000 మందికి, 2 లక్షల మందికి, 10 లక్షల మందికి రీచ్ అవుతాయి, కానీ కోట్ల మందికి రీచ్ అవ్వవు సార్. విలేజ్ల్లో ప్రతి ఒక్కళ్ళు కళ్యాణ్ గారిని తిడుతుంటా నమ్ముతున్నారండి నిజమని. ఇలాంటివేగా అనేది నమ్మే అవకాశం చాలా ఉందండి. చాలా 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 ఉంది. ఇది మీరు గ్రహించాలి, గుర్తించాలి. మాకేం కావాలి సార్? మిమ్మల్ని అభిమానిస్తున్నాం, బాధపడుతున్నాం అంతే. మాకేం కావాలి సార్? మిమ్మల్ని మేము అభిమానిస్తున్నాం. చిన్నప్పటి నుంచి పూలదండతో పాలాభిషేకాలు కాలేజీల్లో. ఇంతకుముందు అయితే తెలియని రోజుల్లో గొడవలు పెట్టుకున్నాం, కానీ వాళ్ళతో వీళ్ళతో ఇప్పుడు అందరితోనూ, మహేష్ బాబు ఫ్యాన్స్, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, బాలకృష్ణ గారి ఫ్యాన్స్, అందరితో కూడా సఖ్యతగా ఉంటున్నాం. మేం చెప్తుంది ఎదురోళ్ళని కోప్పడమని కాదు సార్, మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీడియా కావాలంటున్నా, మనల్ని కాపాడుకోవడానికి. ఎందుకంటే చిరంజీవి గారు 30 సంవత్సరాల కష్టం మీది, 30 సంవత్సరాల కష్టం ఈ రోజున గత 10 సంవత్సరాల నుంచి మీ ఫ్యామిలీలో వచ్చిన ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారు. ఆ కష్టాన్ని మీరు నిలుపుకుంటారా? ఆ కష్టాన్ని పోగొట్టేస్తారా? చెప్పండి. మీరు పడిన కష్టం మీరే తుంచేస్తున్నారు. ఇది వాస్తవమా కాదా మీరు గ్రహించండి. మీరే కష్టపడ్డారు. ఇవాళ మెగా ఫ్యామిలీ అంటే ఏ ఫ్యామిలీని చూసినా భయపడరు ఎవరు కూడా. ఒక్క మెగా ఫ్యామిలీని చూస్తే మాత్రం భయపడుతున్నారండి. ఎందుకంటే చూడండి, చిన్న పల్లెటూరులో తీసిన సినిమా కూడా ఇండస్ట్రీ రికార్డ్స్ షేక్ అయిపోయినాయి. ఎందుకంటే మెగా ఫ్యామిలీకి అంతమంది బ్యాక్ బోన్ ఉంది. బ్యాక్ బోన్ మేము, అభిమానులు, ఫ్యాన్స్ ఉన్నాం. మీ అభిమానులు ఎలా ఉంటాం తెలుసా సార్? అందరిని ఇష్టపడతాం. పక్క హీరోలను కూడా మేము ఇష్టపడతాం. మేము ట్రోల్ చేయం. వాళ్ళు ట్రోల్ చేసి మనల్ని తిడతా ఉంటే మనోళ్ళు ఏమైనా రెస్పాండ్ అవుతున్నారు, కానీ అది కూడా వద్దనే చెప్తున్నా నేను. అది కూడా వద్దని చెప్తున్నా నేను. నేను చెప్తా ఉంది, అందరిని కలుపుకెళ్ళండి, అందరితో మంచిగా ఉండండి. ఎందుకంటే చరణ్ బాబు చూస్తే మహేష్ బాబుతో కానీ, ఎన్టీఆర్ గారితో కానీ, అఖిల్తో కానీ అందరితో కూడా చాలా సఖ్యతగా ఉంటున్నాడు. అది కావాలి మనకి, ఆ నేచర్ కావాలి. కళ్యాణ్ గారు మొన్ననే ఎన్టీఆర్ గారి ఓపెనింగ్కి వెళ్ళారు. ఆ నేచర్ కావాలి మనకి. అలాంటి మంచితనం మనలో ఉండాలి. కానీ సేమ్ టైం మనం రైట్ రూట్లో వెళ్తున్నాం, వెళ్ళినా రాంగ్ రూట్లో వచ్చి మనల్ని కొడతా ఉంటే ప్రొటెక్ట్ చేసుకోవద్దా సార్? మనకి ఆ తెలివి ఉండద్దా అండి? ఎలా వెళ్ళాలి, ఏ స్టెప్ తీసుకోవాలి అని చెప్పేసి తెలివి లేకుండా, మూర్ఖంగా, మీడియా లేకుండా మీరు వెళ్ళిపోతే ఎవ్వరు కాపాడలేరండి. ఎవ్వరు కాపాడలేరు సార్. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. మీడియా లేకుండా ఎలక్షన్స్కి వెళ్తే ఎవడు ఏమైనా అనుకోండి, నన్ను తిట్టండి, బూతులు తిట్టండి, కొట్టండి, ఏదైనా చేయండి సార్. నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. చిరంజీవి గారి అభిమానిగా, పవన్ కళ్యాణ్ గారిని, రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారిని అత్యంత అభిమానిగా నేను మాట్లాడుతా ఉన్నా. మంచి వ్యక్తి అయితే సరిపోదు, మంచి దారి అయితే సరిపోదు. అడ్డదిడ్డంగా వచ్చి కొట్టేవాడిని ఎదుర్కొనే సత్తా కూడా ఉండాలి, ఎదుర్కొనే తెలివి కూడా ఉండాలి. మంచి వ్యక్తి నేను మంచి దారిలో వెళ్తున్నా అంటే అవ్వదు. గ్రహిస్తారని చెప్పి పెద్దలు కోరుకుంటా ఉన్నా. చిరంజీవి గారు, దయచేసి చిరంజీవి గారి కాంటాక్ట్ ఎవరన్నా ఉంటే దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. చాలా చండాలంగా తిడుతున్నారు సార్. మున్ముందు ఇంకా నీచంగా తిడతారు సార్. ఇంకా నీచంగా తిడతారు. మీరు తట్టుకోవచ్చు.
మీకు సైలెంట్గా ఉంటేనే దానికి ఆన్సర్ అనుకుంటే అభిమానులు నిద్రపోకుండా ఉంటున్నారు. ఇది ఒక చిన్నది. వస్తారు, ముందు వస్తారు, రావటం కాదు, నిద్ర కూడా పోనివ్వరు. మీడియా లేకుండా ముందుకెళ్తే మన పరిస్థితి ఏంటి, ఎక్కడ ఉంటామనేది కూడా మీరు గ్రహించరు. రైట్ రూట్లోనే వెళ్ళాలి. ఇప్పుడు కూడా ఆ అమ్మాయి తిట్టింది, నీచమైన మాట తిట్టింది. లీగల్గా వెళ్ళండి. తిట్టుకు తిట్టు సమాధానం కాదు. మనం అది కాదు, మనం అలా ఉండొద్దు. ఎవరు కూడా ఆ అమ్మాయి బూతు తిట్టింది అని చెప్పేసి మనం తిట్టద్దు. అక్కడ సంజయ్ గారిని కూడా తిడుతున్నారు. ఆవిడ అంది 60 ఏళ్ళు దాటినాక అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అన్నాడు అని చెప్పి. మరి బాలకృష్ణ గారి కావచ్చు, నాగార్జున గారి కావచ్చు, వాళ్ళ సాంగ్స్ ఏంటండి? పెళ్ళి అయింది, ఎగ్జాంపుల్ 25 ఏళ్ళకి 30 ఏళ్ళకి పెళ్ళి అయింది. పెళ్ళి అయినాక ఇంకొక అమ్మాయితో సాంగ్ పాడటం ఏంటి అని అడగరే మీరు? సంజయ్ గారు ఎందుకు అడగరు? 70 ఏళ్ళకి 80 ఏళ్ళకి ఆ రోజుల్లో ఆకు చాటు పిండి జడిచాయని మన ఎన్టీఆర్ గారు ఏ వయసులో వేశారు సాంగ్? ఎందుకని మీరు అడగరు అవన్నీ? చిరంజీవి గారిని క్వశ్చన్ చేస్తారా? బికాస్ మీడియా లేదు. ఏమైనా క్వశ్చన్ చేయగలరు మీరు, బికాస్ మాకు మీడియా లేదు. మాకుంది సోషల్ మీడియా, మాకుంది మంచితనం. ఎవరినేమనం. మా జోలికి వస్తే కొంచెం ఆ 18 years 20 years పిల్లలు ఏమైనా బూతులు తిడుతున్నారేమో కానీ ఎవరు కూడా కళ్యాణ్ గారి అభిమానులు ఎవరు కూడా అంత దారుణంగా వెళ్ళేవాళ్ళు లేరండి. ఎంతమంది ఎన్ని రకాలు మీరు చెప్పే ప్రకారం సంజయ్ గారు మీరంటే నాకు పర్సనల్గా చాలా అభిమానం ఉంది సంజయ్ గారు. కాకపోతే ఒకటి, పెళ్ళి అయితే వేరే అమ్మాయితో డాన్స్ చేయకూడదంటే సినిమాలు ఉండవు. 60 ఏళ్ళు వస్తే అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అనకూడదంటే సినిమాలు ఉండవు. అభిమానుల కోసం చేస్తారు, కొన్ని అభిమానుల కోసం చేస్తారు. తప్పవు అవి. బాగున్నాయి అనుకుంటే చేస్తారు. 60 ఏళ్ళు వస్తే ముసలోళ్ళు అయిపోవాలా? యంగ్గా బాడీ ఫీలింగ్ మనకి యంగ్గా ఉంటేనే ఎనర్జెటిక్గా ఉంటాం, ఆనందంగా ఉంటాం, ఆహ్లాదకరంగా ఉంటాం. బాలకృష్ణ గారిని నేను తప్పు పట్టినాయి. 60 ఏళ్ళు బాలకృష్ణ గారికి కూడా దగ్గర 60 ఏళ్ళు ఉన్నాయి. అయితే ఏంటి, సో వాట్? ఎలాంటి పాటలు చేస్తున్నారు ఆయన? చేయకూడదా? వాట్స్ రాంగ్? ఎక్కడ తప్పు ఉంది? మీ ఆలోచనలో తప్పు ఉంది. ఒక వ్యక్తిని విమర్శించాలి, చివరికి మీరు చూస్తే ఆ మీటింగ్ అంతా అయిపోతుంది. చివరికి పవన్ కళ్యాణ్ ఎవరు లేరా ఇంకా మీకు? సీఎం నండ్రే ఎవరు? ఆయన ఏమన్నా అధికారం ఉందా? ఏమన్నా ఉందా? ఎక్కడండి? ఎక్కడ మీకు కనీసం ఎలా మాట్లాడాలో కూడా తెలియనంత దారుణమైన స్థితిలో మీరు ఉండటం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం ఎక్కడ ఉందండి మానవత్వం మనుషుల్లో? ఇదంతా మీ తప్పు కాదండి, మీరు ఇలాగే తిడతారు. ఎందుకంటే నేను ఒకటి చెప్తున్నాను సోదరులారా, వీళ్ళందరూ కూడా ఎవరైతే తిట్టారో తిట్టిస్తున్నారు. మీడియా ఉంటే మనం కూడా 10 మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టి కౌంటర్ ఇప్పిస్తాంగా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనల్ని ఎవరు తిట్టారో వాళ్ళని తిడితే సమాధానం కాదు, ఎవరు తిట్టేస్తున్నారు, ఏ పార్టీ తిట్టేస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది ఆ తిట్లు, వాళ్ళని మనం టార్గెట్ చేస్తేనే సమాధానం అవుతుంది. కానీ తిట్టించే వాళ్ళని తిడితే సమాధానం అవ్వదు అది. సో అది గ్రహించండి, దయచేసి అది గ్రహించండి. ఆ అమ్మాయి ఎవరో తిట్టింది, ఆ అమ్మాయిని తిడితే మనకేం వచ్చింది? ఎవరు తిట్టిస్తున్నారు? వాళ్ళని దమ్ముంటే వాళ్ళ గురించి మాట్లాడండి. మరి అవన్నీ అడగాలి కదా సంజయ్ గారు. అవసరమా మరి 80 ఏళ్ళకి పెళ్ళి అవసరమా మరి 80 ఏళ్ళకి ఎన్టీఆర్ గారికి? చెప్పండి. ఆవిడని అడగాలి. పర్సనల్ అండి, అవి పర్సనల్ లైఫ్. ఆవిడెవరు అసలు ఆ క్వశ్చన్ చేయడానికి? ఎవడిష్టం వాళ్ళది. అందరికి తేరగా దొరికింది మెగా ఫ్యామిలీ, చిరంజీవి గారు తేరగా దొరికారు. వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. చిరంజీవి గారు కూడా మీడియా పెట్టకుండా ఇన్ని రోజులు నేను పొలిటికల్గా నేను డౌన్ అయిపోవడానికి, సీఎం అవ్వాల్సిన క్యాండిడేట్, పొలిటికల్గా నా కెరీర్ పోవడానికి కారణం మీడియా లేకపోవటం అని ఈ రోజు దాకా గ్రహించలేదు. నాకు అదే అర్థం కాదు. డబ్బులు లేవా? వీఆర్ విత్ యూ సార్, వీఆర్ విత్ యూ. డబ్బులు లేవా చెప్పండి. ఎన్ఆర్ఐస్ చాలా మంది ఉన్నాం, లోకల్లో ఉండే వాళ్ళు ఉన్నారు, బిగ్ షాట్స్. మీకు సపోర్ట్గా ఉండడానికి, మీ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండడానికి చెప్పండి సార్, వీఆర్ విత్ యూ. లేకపోతే ఏంటి, 200 కోట్లు పెట్టి సినిమా తెస్తారు, ఒక 20 కోట్లు పెట్టి మీడియా పెట్టలేరా? మీరు మీడియా పెడితే మేమందరం ఎంత సపోర్ట్ చేస్తాం, మీకు ఎంత సపోర్ట్ ఉంటుంది? అవన్నీ చేయరు. ఎక్కడ సార్ చిరంజీవి గారు, మీరు ఎక్కడున్నారు? మాకు అర్థం కావట్లేదు. చాలా దారుణంగా తిట్టిస్తున్నారండి. మీరు బాధపడపోవచ్చు, అభిమానులు చాలా చాలా బాధపడుతున్నారు. ఇదే జరిగే కొన్ని రోజుల తర్వాతే, ఎంతో దూరంగా కూడా లేదు సార్, ఎంతో దూరంగా కూడా లేదు. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసేశారు. బికాజ్ ఇద్దరు రాజకీయాల్లో కొట్టుకుంటా ఉంటే ఈడి గెలవాలా అన్నది మెగా ఫ్యామిలీ డిసైడ్ చేసే పొజిషన్లో ఉంది.
డిసైడింగ్ ఫ్యాక్టర్ లాగా ఉంది మెగా ఫ్యామిలీ. మిగతా వాళ్ళు ఎవ్వరి వల్ల అది అవ్వదు. కాబట్టి అది జరుగుతుందని మీరు అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నా. చిరంజీవి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి యాజ్ సూన్ యాజ్ మీరు మీడియా పెట్టగలిగితే, ఎందుకంటే కళ్యాణ్ గారి దగ్గర డబ్బులు లేవు, ఆయన ఆ మెంటాలిటీ కాదు, మీరు మీడియా పెట్టగలిగితే అరవింద్ గారు ఎన్నో సలహాలు ఇస్తారు. ఈ సలహా ఎందుకు ఇవ్వలేదు అనేది మాకు తెలియదు. అరవింద్ గారు మరి మెగా ఫ్యామిలీని తొక్కేస్తా వాళ్ళని నాశనం చేస్తా ఉంటే హ్యాపీయా అండి? మీ అబ్బాయి ఈ రోజున ఆ పొజిషన్లో ఉన్నాడంటే మెగా ఫ్యామిలీ అండదండలు కాదా? ఈ రోజున మీ చిన్న కొడుకు అల్లు శిరీష్ సినిమాలు చూస్తున్నారంటే మెగా ఫ్యామిలీ అండదండలు కాదా? ఎవరు అండదండలతో సార్ మీ సినిమాలు, మీరు అంత పెద్ద ప్రొడ్యూసర్ అయింది, ఎవరు అండదండలతో అయ్యారు సార్? అంత పెద్ద ప్రొడ్యూసర్ మీరు, మెగా ఫ్యామిలీ కాదా అరవింద్ గారు? ఇంతమంది ఎన్ని రకాలుగా తిట్టిస్తూ ఉంటే ఇలాంటి సజెషన్ ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. దయచేసి చిరంజీవి గారికి పంపించండి. నేను ఒకరిని తిట్టమని, కొట్టమని, ఒకరిని ద్వేషించమని, దూషించమని మాట్లాడలా. కేవలం నేను మాట్లాడుతున్న మాత్రం మెగా ఫ్యామిలీకి సపోర్ట్, అంటే వాళ్ళ స్టేజ్ని, అంటే వాళ్ళ స్టేటస్ని వాళ్ళు నిలుపుకోవటానికి, ప్రొటెక్ట్ చేసుకోవటానికి, వాళ్ళు ఇంతకాలం కష్టపడి సంపాదించుకున్న దాన్ని వాళ్ళు పోగొట్టుకోకుండా నిలుపుకోవటానికి మాత్రమే నేను ఈ సలహా అనుకోండి, ఏదైనా అనుకోండి. మీకు తెలియదా అంటే, ఏంది అబ్బాయి మాకు చెప్పటం, ఇది మాకు తెలియదా? మీకు తెలియదు ఏముంది సార్, మీకు ఎందుకు తెలియదు? కానీ మీరు పెట్టరు. మీకు తెలుసు సార్, అంతా తెలుసు, కానీ మీరు పెట్టరు. అభిమానులే కదా బాధపడేది, మీదేం పోతుంది చెప్పండి? చాలా అభిమానులు బాధపడతాం సార్, ఇంక్లూడింగ్ మీ. నేను బాధపడతా, నాకు బాధ ఉండదా అండి? పొద్దునే లెగిస్తే న్యూస్లు చూస్తుంటే ఏంట్రా ఈ హెడ్ఏక్, అవసరమా నాకు? చీది మా బతుకు, అవసరమా నాకు? అసలు ఎందుకు ఈ తలనొప్పులు ఎందుకు? అసలు ఒకరిని అభిమానించడం ఏంటి, మనం బాధపడటం ఏంటి? ఆ బాధ ఉంది, అర్థం చేసుకోండి. ఇంతకాలం మేము మిమ్మల్ని పూజించి, ప్రేమించి, ఎంతో ఇదిగా తీసుకొచ్చి, సార్ మాకు ఎన్నో ఆఫర్లు కూడా వస్తాయి సార్, మీరు అది గ్రహించండి. మాకు ఆఫర్లు వస్తాయి, వచ్చినా కూడా మాకు మీ మీద ఉన్న అభిమానంతో చంపుకోలేక, ఆఫర్లు కకృతిపడి వెళ్ళలేక ఆగిపోతున్నాం సార్. ఆఫర్లు వస్తాయి సార్, కొన్ని మా రేంజ్కి తగ్గట్టు మాకు ఆఫర్లు వస్తాయి. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆఫర్లు వచ్చేవాళ్ళు. ఆఫర్లు వస్తాయి మాకు, నేను పబ్లిక్గా చెప్పలేను, ఆఫర్లు వస్తాయి. ఆ ఆఫర్లని జస్ట్ అలా తన్నేస్తున్నాం సార్. ఎందుకంటే మాకు ఒకటే ఆలోచించుకుంటున్నాం, మెగా ఫ్యామిలీ ఇంపార్టెంటా, పవన్ కళ్యాణ్ గారు ఇంపార్టెంటా, ఆఫర్లు ఇంపార్టెంటా అని. మా పర్సనల్గా మాకు వచ్చే లాభాలను కూడా పక్కన పెట్టి మేము ఈ రోజున మీకు సపోర్ట్ చేస్తుంటే మీరు మా కోసం ఆలోచించండి సార్, మా కోసం ఆలోచించండి. ఎందుకంటే మీరు అనేవాళ్ళు ఇవాళ ఒక సింగిల్ పర్సన్ కాదండి, మేమంతా మీ కుటుంబం. మిమ్మల్ని ఆ రకంగా తిడతా ఉంటే మేము ఎక్కడ తట్టుకోగలం, ఎక్కడ బాధపడగలం? సో అభిమానులు కూడా రెడీ అవ్వండి. ఇలాంటి బూతులు మీడియా పెట్టేదాకా ఇలాంటి బూతులు మనం వినాల్సిందే, తిట్టించుకోవాల్సిందే. మనం తిట్టద్దండి, దయచేసి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, బూతులు తిట్టకండి. నేను కూడా ఇంతకుముందు తిట్టేవాడిని, బట్ ఇప్పుడు ఏదో చిన్న మాటలు అంటున్నా కానీ ఒకసారికి తక్కువ కాబట్టి బూతులు తిట్టకండి. లీగల్గా వెళ్ళండి, చట్టాలను గౌరవించండి. మనకున్న చట్టాలను గౌరవించి చట్ట ప్రకారం మనం వెళ్దాము. ఛానల్ పెడితే చాలండి, మనకి ఛానల్ పెడితే చాలు. మెగా ఫ్యామిలీ ఛానల్ అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా తిడితే ఛానల్, పేపర్లో ఎంతగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఆయన మాట్లాడుకుందాం, రియల్గా క్రెడిబిలిటీ తగ్గకుండా ఉండటానికి రీజన్ ఏంటి? 10-15 ఛానళ్ళు ఆయన ఏకి దూకి పడేసినాయి పోయినసారి ఎలక్షన్స్లో. 10-15 ఛానళ్ళు ఏకి పడేస్తే పవన్ కళ్యాణ్ లాంటి శక్తి కూడా టీడీపీకి సపోర్ట్ చేస్తే, బీజేపీ లాంటి మోడీ గారు కూడా టీడీపీకి సపోర్ట్ చేసి అందరు నుంచున్నా కూడా కేవలం 5 లక్షల మెజారిటీ మాత్రమే టీడీపీకి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి ఛానళ్ళు, పేపర్ ఎంత సపోర్ట్ చేసినాయో మీరు అర్థం చేసుకోవచ్చు. చిరంజీవి గారు 2009 ఎలక్షన్స్ అప్పుడు 500 నుంచి 2000 ఓట్ల మధ్యలో 43 సీట్ల దాకా పోగొట్టుకున్నారు. 43 సీట్లు పోగొట్టుకున్నాడు. 2000 ఓట్లంటే మా చిన్న గల్లీ ఓట్లండి. ఆ గల్లీ ఓట్ల కోసం చిరంజీవి గారు సీఎం పదవి పోగొట్టుకున్నారు. అంటే ఛానల్ అనేది ఉంటే ఆ 2000 ఓట్లు ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళు కాదా? ఛానల్ అనేది ఉంటే ఒక ఛానల్కి సంబంధించిన వాళ్ళు ఆ రకంగా చేస్తారా? ఈ రోజున మీరు చూసుకోండి, ఛానల్ లేకుండా నేను మాట్లాడుతున్నానని నా మీద కోపం పెట్టుకోండి, తిట్టండి, ఏమైంది? ఛానల్ లేకుండా మనం ఏదో పొడి చేస్తాం, ఏదో ఇరగదీసేస్తాం, సోషల్ మీడియా ఉంది ఇరగొట్టేస్తాం అనుకుంటే మాత్రం నా ప్రకారం తప్పు, నా ప్రకారం రాంగ్.
ఎంత శక్తి ఉన్నా, ఎంత నిజాయితీ పరుడైనా, ఎంతగా మంచి దారిలో నడిచేవాడైనా అడ్డదారిలో వచ్చే వాళ్ళని, అడ్డదిడ్డంగా వచ్చే వాళ్ళని, ఎలా పడితే అలా మాట్లాడే వాళ్ళని, ఎలా పడితే అలా వచ్చే వాళ్ళని ఎదుర్కోవటం కష్టమండి. ఎదుర్కోవటం కష్టం. ఎందుకంటే ఇందాకే చెప్పాను ఎగ్జాంపుల్, కారు వెళ్తున్నప్పుడు మనం రైట్ రూట్లో వెళ్ళొచ్చు, మనం సరైన దారిలో ప్రయాణించవచ్చు. కానీ ఒకడు అడ్డదారిలో వస్తుంటే మన తెలివి ఉపయోగించి మనం ఎస్కేప్ అవ్వచ్చు. కానీ ఇంకొకడు కూడా అడ్డదారిలో వచ్చి మనల్ని గుద్దాలని చూస్తుంటే, ఈ పైనుంచి ఇంకొకటి వచ్చి అడ్డదారిలో గుద్దాలని చూస్తుంటే, 100 మంది 100 రకాలుగా టార్గెట్ చేసి మన కారుని గుద్దాలని చూస్తుంటే మనం నుంచోగలమా? ఆలోచించండి మిత్రులారా, అందరూ ఆలోచించండి. దయచేసి దీని మీద మాట్లాడండి. మనం టీవీని బ్యాన్ చేయండి, ఏబిఎన్ బ్యాన్ చేయండి, అవుతాయా? ఒకసారి అంటాం, అవుతాయా? మనమే చూస్తాం, మళ్ళీ అవుతాయా? పాసిబుల్ అయ్యే విషయాలు మాట్లాడుకుందాం. ఇంపాసిబుల్ థింగ్స్ వద్దు. నిజంగా పాసిబిలిటీ అవుతాయా? ఏదో కోపంలో దాన్ని వేసేద్దాం, దీన్ని వేసేద్దాం, అని చంపేద్దాం, ఇన్ని చంపేద్దాం, టీవీ వాళ్ళని బ్యాన్ చేసేద్దాం, అది చేసేద్దాం, ఇది చేస్తాం, అన్నీ అవుతాయా అండి? అవుతాయా? జరిగే మాట్లాడండి, జరిగే మాట్లాడుకుందాం. పాసిబిలిటీ అయ్యేది ఒకటే, మీడియా ఉంటే వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్. మన గురించి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, మనల్ని మనం ఎక్కడికెక్కడ డిఫెండ్ చేసుకోవచ్చు, మన గురించి వచ్చే అభియోగాలను మనం తిప్పి కొట్టచ్చు. పక్కన వాళ్ళు తిట్టమని కాదు, ఐ డోంట్ మీన్ దట్. నాకు తిట్టాలని ఎవరు లేదండి, ఎందుకంటే నా స్థాయి కాదు, నా స్టేటస్ అది కాదు. చంద్రబాబు నాయుడు గారిని, కేసీఆర్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ రేంజ్ పీపుల్ని పట్టుకొని తిట్టే అంత స్థాయి నాదా? అలా పిఏ అపాయింట్మెంట్ కూడా గట్టిగా దొరకదు మనకి. సో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోమని చెప్తా ఉన్నాను. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. కొంచెం గట్టిగా కళ్యాణ్ గారికి వినిపించేలాగా, చిరంజీవి గారికి వినిపించేలాగా ఇది షేర్లు కొట్టండి, అందరికీ తెలిసేలాగా. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ప్రతి ఒక్కళ్ళు చూసే ప్రతి ఒక్కళ్ళు షేర్ చేసి ఇది. ఎందుకంటే అండి, తిట్టద్దని చెప్పండి. అందుకోసం ప్రతి ఒక్కళ్ళు మీరు షేర్ చేస్తారో లేకపోతే మీరు మాట్లాడతారు, ఏదైనా చేయండి, తిట్టద్దు. బూతులు మనం మాట్లాడద్దు, మనం సంస్కారంగా వెళ్ళాల్సిందే. బూతులు మాట్లాడద్దు మనం. దయచేసి అందరం కూడా బూతులు మాట్లాడకుండా మన సంస్కారంగా కళ్యాణ్ గారి పేరు నిలిపేలాగా మనందరం కొంచెం పద్ధతిగా వెళ్ళాలని చెప్పేసి, మనం వాళ్ళు తిట్టారని చెప్పి మనం తిట్టడం అనే సంస్కారం కాదు. మీ అందరికీ నేను మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నానండి, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే నాకు కూడా ఎక్కువగా వీటి గురించి మాట్లాడటం ఇంట్రెస్ట్ లేదండి. నేను అందుకే ఈ మధ్య లైవ్లోకి చాలామంది అడుగుతున్నారు, లైవ్లోకి ఎందుకు రావట్లేదు ఏంటి అని చెప్పి. ఇంట్రెస్ట్ ఉండట్లేదండి. నేను జనరల్ టాపిక్, ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ మీద మాట్లాడదాం అంతవరకే. ఎందుకంటే అవి కూడా 10 మందికి తెలియాలి, తెలిసి ముందుకెళ్ళాలి. ఇవన్నీ నేను కూడా తట్టుకోలేకపోతున్నాను మీడియా లేకుండా. నాకు కూడా బాధగానే ఉంది. మీరు అందరూ అంటారు ధైర్యం ఇస్తారు మీరు మాకు చాలా అని. నేనే అధైర్యంగా ఉంటున్నప్పుడు నేను వేరే వాళ్ళకి ధైర్యం ఎలా ఇవ్వగలను? మీరు కూడా అర్థం చేసుకోండి అది. సో నాకు కూడా అంత సినిమా లేదని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా కళ్యాణ్ గారి దాకా రీచ్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి మీ హెల్ప్ ఏ రేంజ్లో ఉంటుంది ఏంటనేది చూస్తాను. థ్యాంక్ యూ ఆల్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.